ఎగసి ఉప్పొంగి పడతాయి, రాకాసి అలలై ఆకాశాన్ని తాకుతున్నాయా అన్నట్టుంటాయి. అలా ఉంటుంది. ఇది ఒక పక్క. మరోపక్క అగ్నిపర్వతం విస్ఫోటనం. అదిగో ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. రీసెంట్గా జరిగిన పరిణామం అగ్నిపర్వతం బద్దలెసుకుపోయింది జపాన్లో. ఈ నేపథ్యంలోనే సునామీ రేపు రాబోతోందా? ప్రస్తుతం ఇదే జపాన్లో కాస్త భయాందోళన కలిగిస్తోంది. ఎందుకంటే నెక్స్ట్ ప్రిడిక్షన్ భూ ప్రకంపనల తర్వాత నెక్స్ట్ ప్రిడిక్షన్కి సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భం. ఎందుకంటే క్యాటాస్ట్రోఫిక్ డిజాస్టర్ 5వ తారీఖున జూలై 5న ఏషియాకి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో, మరీ ముఖ్యంగా జపాన్ గురించి మాట్లాడుకుంటున్న తరుణంలో ఇది అందరి గుండెని ఉలిక్కి పడేలా చేస్తూ ఉంది, మరీ ముఖ్యంగా జపాన్కి సంబంధించి. దీంతో జపాన్ వాసులు ఇప్పటికీ తమ ట్రావెల్ ప్లాన్స్ని క్యాన్సిల్ చేసుకున్నట్టుగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఎందుకంటే భూకంపం కావచ్చు, సునామీ కావచ్చు, జూలై 5న తాకచ్చు. జూలై 5న జపాన్ని ప్రపంచ పటం నుంచి తుడిచిపెట్టేయచ్చేమో అనే ఆందోళనతో వాళ్ళందరూ కూడా వాళ్ళ ట్రావెల్ ప్లాన్స్ని క్యాన్సిల్ చేసుకుంటున్నారు. 2021లో ప్రిడిక్షన్కి సంబంధించి మాట్లాడుకునే సందర్భం ఫ్యూచర్ ఐసా రియో టాట్స్కీ సమ్వాట్ ఆ పేరు నాది కొంచెం అటు ఇటు ప్రొనౌన్సియేషన్ అయ్యి ఉండొచ్చు. జపాన్స్ బాబా వంగ అంటారు ఆమెని. మరి ముఖ్యంగా 1995 కోబ్ ఎర్త్ క్వేక్ కావచ్చు, 2011 టోహోకు సునామీ కావచ్చు, ఆమె ఊహించినవి. మరీ ముఖ్యంగా మరింత చిల్లింగ్గా అనిపిస్తుంది ఏంటంటే కనుక ఒక 5.5 తీవ్రతతో మ్యాగ్నిట్యూడ్తో భూకంపం వచ్చిన సందర్భం జపాన్లోని టొకారా ఐలాండ్ జూలై 3న. ఆ 2 రోజుల ముందే జూలై 5న తనంది సునామీ రావచ్చు, జపాన్ కొట్టుకుపోవచ్చు అంటూ బాబా వంగ ప్రిడిక్షన్కి 2 రోజుల ముందు అంటే జూలై 3న 5.5 తీవ్రతతో అక్కడ భూకంపం రావడం అక్కడ వాసుల్ని మరింత బెంబేలెత్తించేసింది. దీంతో పాటు ఇంకా ఏం చెప్పుకొచ్చింది, ఏం జరిగింది, ఈ అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు. బాబా వంగ చెప్పిన అంచనాల్లో చాలా వరకు నిజమయ్యాయి అంటూ చర్చ జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యాన్ని గుర్తుపెట్టుకుని ఒక్కసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి తన మాటలకు ఎంత వాల్యూ ఇస్తున్నారంటే జపాన్ వాసులు చాలామంది వాళ్ళ ట్రావెల్ ప్లాన్స్ని క్యాన్సిల్ చేసుకున్నారు జూలై 5కు సంబంధించి అంటే అర్థం చేసుకోవచ్చు. బాబా వంగ చెప్పిన ఆ ప్రిడిక్షన్స్లో ఆ భవిష్యవాణో లేకపోతే అదగా మాట అంటూ ఉంటే కదా ప్రిడిక్షన్కి సంబంధించి వాటిలో 1, 2 ప్రపంచ యుద్ధం. దాంట్లో 1, 2 ప్రపంచ యుద్ధం 1939లో ప్రారంభమై 45లో ముగిసింది. యుద్ధం కారణంగా కోట్లాది మంది మరణాలు, భారీ విధ్వంసాన్ని ఆమె ముందే అంచనా వేసినట్లు చెబుతూ ఉంటారు. 2వ ప్రపంచ యుద్ధానికి సంబంధించి ఎటువంటి పరిణామాలు ఉన్నాయో చూసాం. ఇప్పుడు బాబా వంగ చెప్పేది నిజం కాబోతోందా? జపాన్ ఇప్పుడు ప్రపంచ పటం నుంచి మాయమయ్యే ఆ క్షణాలు మరికొద్ది గంటలే ఉన్నాయా? జపాన్ తన చివరి క్షణాల్ని లెక్కబెట్టుకుంటోందా? జపాన్లోని ఆ తీర ప్రాంత ప్రజలకు సంబంధించి ప్రస్తుతం ఇదే ప్రస్తుతం అందరినీ ఆందోళన గురి చేస్తోంది. మీకు గుర్తుంటే కనుక ఆ డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి ఆ విజువల్స్ చూద్దాం, లేటెస్ట్ విజువల్స్ అవి అక్కడ ఎటువంటి పరిణామాలు ఉన్నాయి అనే దానికి.
一番人多。やばいやばいやばい。どこまで来た? గుర్తుందా మీకు 1986 గుర్తుందా? ప్రపంచాన్ని కుదిపేసిన చెన్నబుల్ విపత్తును కూడా బాబా వంగా ముందే చెప్పారంటే అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం బాబా వంగా చెప్పిన ఆ భవిష్యవాణి, ఆ ప్రిడిక్షన్ ఇంకొద్ది గంటలు మాత్రమే మిగిలింది. జపాన్ భయపడిపోతోంది. మరి ముఖ్యంగా కొన్ని ప్రాంతాల ప్రజలైతే మాత్రం వాళ్ళ ట్రావెల్ ప్లాన్స్ని క్యాన్సిల్ చేసుకున్నారంటే అక్కడ తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. సెప్టెంబర్ 11 అటాక్ అమెరికా చరిత్రలోని చీకటి రోజు. దీన్ని కూడా ఆమె 2001లో అమెరికాపై జరిగిన సెప్టెంబర్ 11 దాడులను ఉక్కు పక్షులు అమెరికాపై దాడి చేస్తాయంటూ బాబా వంగా ముందే అంచనా వేశారు. 2004లో హిందూ మహాసముద్రంలో విధ్వంసకర సునామీ వస్తుంది, అప్రమాదం జరుగుతుంది అంటూ ఆమె ముందే ఊహించారు. ఓ పెద్ద తీరాన్ని తాకుతుంది, పట్టణాలు ప్రజల్ని నీటిలో ముంచేస్తుంది, ఆ పట్టణాలు ప్రజలు నీటిలో అదృశ్యమవుతారంటూ కూడా ఆమె ప్రిడిక్షన్. ఇలా కరోనా మహమ్మారి గురించి అయితే చెప్పనక్కర్లేదని ఆయన మాట్లాడుకోవాలి. మనందరి కళ్ళ ముందు జరిగిన విషయం ఇది. కరోనా వైరస్ గురించి బాబా వంగా ముందే ఊహించారు అంటూ కూడా ప్రచారం జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు. ఆఫ్ కోర్స్ బాబా వంగా అంచనాలకు ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు, కానీ ఆమె ప్రిడిక్షన్కి జరుగుతున్న వాస్తవాలకి ఎక్కడో సారూప్యత ఉంది, ఎక్కడో దగ్గర సంబంధం ఉంది. ఆవిడ చెప్పింది ఏదో జరుగుతోంది అనే ఒక నమ్మకం. కొంతమంది దీన్ని గుడ్డి నమ్మకం అని కొట్టిపారేస్తారు, కొంతమంది చెప్పి ఇది బలమైన నమ్మకం చెప్పి విశ్వసిస్తారు. సో ఇలా ఉందంటే అర్థం చేసుకోవచ్చు. ఆమె మరణించిన తర్వాత కూడా ఆమె ఊహించిన విషయాలు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తూనే ఉన్నాయి. ఆమె చెప్పిన అంచనాలలో 80% వరకు నిజమయ్యాయి అంటూ కొందరు చెబుతూ ఉంటారంటే అర్థం చేసుకోవచ్చు. దీంతో జూలై 5 గుర్తుపెట్టుకోండి, జూలై 5 రేపే 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 జపాన్ ప్రపంచ పటం నుంచి తుడిచిపెట్టుకోబోతోందా? ప్రపంచ పటం నుంచి జపాన్ అనేది మాయం కాబోతోందా? ప్రస్తుతం దీనికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మీరేమనుకుంటున్నారని కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. దానికన్నా ముందు ఒకసారి విజువల్కి వెళ్ళకన్నా ముందు ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరిచేసి దీనికి సంబంధించిన దగ్గర జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ద డిస్ట్రిబ్యూటింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. ఒక్కసారి ఆ విజువల్ని చూసే ప్రయత్నం చేద్దాం.